ఇప్పుడైతే మన పార్సిల్ ఓపెన్ చేద్దాం. లాస్ట్ టైం నేను కొరియర్ వీడియో చాలా ఎక్సైటెడ్. నాకు చాలా క్వశ్చన్స్ అడిగారు దాని కింద కానీ పర్సనల్ గా కానీ. కారం అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా వేయించుకున్నారా అన్నారు. ఫుడ్ ఐటమ్స్ అయితే నేను వేరే కొరియర్ వేయించాను. అంటే దాంట్లో వేయించకూడదని కాదు, ఇదైతే వేరే ప్లేస్ నుంచి వచ్చింది, ఇది వచ్చి విజయవాడ నుంచి వచ్చింది. నేను విజయవాడ నుంచి అని చెప్పి చాలామందికి తెలుసు కదా. నేను యూజ్ చేసే కారం అన్నీ కూడా విజయవాడ నుంచే ఉంటాయి. లాస్ట్ 5 years నుంచి నేను వీళ్ళ దగ్గరే యూస్ చేస్తున్నాను. కారాలు, పచ్చళ్ళు, స్నాక్స్ అన్నీ వీళ్ళ దగ్గరే కొంటున్నాను. నా కూరల్లో యూస్ చేసేది, వంటల్లో యూస్ చేసే మొత్తం కారం, పచ్చికారం, సాంబార్ కారం అన్నీ వీళ్ళ దగ్గర తీసుకుంటాను. గుంటూరు, విజయవాడ అనగానే గుర్తొచ్చేది కారము, ఉలవచారు. నేను ఈ 2 వీళ్ళ దగ్గర వేయిస్తాను. ఇది వచ్చేసి నారింజ మిఠాయి. మా అబ్బాయికి చాలా ఇష్టము, ఒకసారి తెప్పించాను. వీళ్ళ ఫుడ్ ఐటమ్ లిస్ట్ ఉంటుంది, నేను వేరే పోస్ట్ నేను చేస్తాను. అందులో మీరు చూడండి. వీళ్ళ దగ్గర స్వీట్స్, స్నాక్స్, పచ్చళ్ళు, పొడులు, కారాలు అండ్ ఉలవచారు, నారింజ మిఠాయి, చెకోడీలు, మన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయొచ్చు. నారింజ మిఠాయి ప్రతి కొరియర్లో పెడతాను నేను. ఉలవచారు, నారింజ మిఠాయి కామన్గా వస్తాయి. ఉలవచారు నాకు, నారింజ మిఠాయి మా అబ్బాయికి. వీళ్ళ పేజ్ అయితే నేను కొలాబరేట్ చేస్తున్నాను. కారం అయితే 100% చాలా చాలా బాగుంటుంది. గుంటూరు మిర్చి అంటేనే ఫేమస్ కదా, ఇది గుంటూరులో తయారైంది అనమాట. ఇదిగో ఈ కారాల మధ్యలో నా ఉలవచారు ప్యాకెట్ ఒకటి దొరికింది. మరి ఎక్కడ రా మిగిలిన ఉలవచారులు? ఇంకో నెంబర్ 2